అరే గాయ్స్, యాక్సిడెంట్ అయితే అయిపోయింది. ఇదైతే ఇరిగిపోయింది. అసలు ఎట్లా ఇరిగిపోయిందో కూడా తెలియదు నాకైతే. ఇంకా నిన్న మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. నిన్న పటాకిని ముట్టించినాం. నిన్న ఇది పూజ పూజ చేసిన తర్వాత అందరు అయితే పటాకిని ముట్టిస్తారు, మేము కూడా ముట్టించాం. అది మాత్రం చాలా క్రేజీగా చేసినాం. మీరు కూడా చూడండి. ఇప్పుడు క్లిప్స్ అయితే పెడతా కొన్ని. పెట్టినా గిటుండు మనీ అరే చూసిండుగా ఎంత ముట్టించినాము నిన్న నైట్ లో. ఇంకా ముట్టించినాక ఇంకా కొన్ని ఫస్ట్ లో చేసిన మాత్రం ఏం వీడియోస్ అయితే తీయలేదు. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను కూడా అంతే ముట్టించుకుంటూనే ఉన్నా. పటాకీలు చెట్లాలు అంతే ముట్టించుకుంటూనే ఉన్నా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఇప్పుడైతే నేనైతే కిచెన్ లోనైతే ఉన్నా. ఇప్పుడు అన్నం అయితే పెట్టుకోవాలా. ఇంకా అన్నం అయితే కాలేదు. ఇంకా ఇది బటన్ కిందికే ఉంది. ఇది మీదకి వచ్చే వరకు అయితే పెట్టి అయితే వేయాలా. ఇంకా పప్పు అయితే అండింది. ఇంకో నిమ్మకాయ కూడా వేసింది పప్పులో. ఇంకో పప్పు అండింది. ఇప్పుడు అన్నం కాగానే టిఫిన్ బాక్స్ అయితే పెట్టుకోవాలా. ఇంకో టిఫిన్ బాక్స్ కూడా కడిగిందే ఉంది. అది కాగానే అన్నం అయితే పెట్టుకున్నాం. ఏ రోజు షాప్ కి అయితే వెళ్ళలేను. ఇప్పుడు వెళ్దాం మరి. ఇంకాసేపు ఆగే లోపటే షాప్ కి కూడా వెళ్ళలేను. అంత లోపటే అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడే కట్టుకోవడం అయింది. నేనైతే కట్టుకుని అయితే బంద్ చేసిన. ఇప్పుడు టిఫిన్ పెట్టుకొని ఇంకా కూర కూడా పెట్టుకోరా. అవి రెండు పెట్టుకొని అయితే కాలేజ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు టైం ఎంత 9:46 అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ టైం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 9 లోపు అయితే వెళ్తా. సారీ యార్, మళ్ళా తప్పు చెప్పిన. 8:46 అవుతుంది. 9 కి అయితే కాలేజ్ కి అయితే వెళ్తా. రైస్ అన్నం కూడా పెట్టేసుకున్నా. ఇప్పుడు అన్నం కూర అనేది పెట్టుకున్నా. ఇందులో బ్యాగ్ లో అయితే పెట్టేసిన. ఇంకో ఇది అన్నము ఇందులో ఉంది. ఇక్కడ బ్లాక్ కలర్ కవర్ లోనైతే పెట్టినా. ఇది పప్పు కాబట్టి ఉరుకుతుంది అందుకని అందులోనే పెట్టేసిన ఉడకకుండా. ఇప్పుడు బుక్స్ అయితే పచ్చి అయితే లేకుంటుంది కిందనుకో, అందుకని అందులోనైతే పెట్టిన. ఇప్పుడు నేను కాలేజ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ పెట్లలో లోపించుకొని దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ నుండి కాలేజ్కి అయితే వెళ్ళాలి. నేను ఇప్పుడు 15 minutes అయితే అవుతా. ఇక్కడ జాంకాయలు ఒకటి ఉన్నాయి కానీ ఇప్పుడైతే నేను నింప. ఇంకా ఇక్కడ మన చెట్లు అయితే చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ అన్ని దండెం మీద అన్ని బట్టలు అయితే ఎండేసినాయి. మా అమ్మనైతే నాకు అన్నం అయితే వేసి ఇస్తుంది. కొద్దిగా అడబెట్టు. ఓకే, ఇప్పుడు అన్నము పప్పు అయితే తింటున్నా. ఇందులో ఒక నిమ్మకాయ కూడా వేసుకుంటున్నా. నేను నిమ్మకాయ అయితే మంచిగా వస్తాయి పప్పులో కూడా. మా అమ్మ తొక్క కూడా ఇస్తుంది. కొద్ది చాలు. ఇప్పుడు తొక్క కూడా ఎక్కున్నా. పప్పులోకి ఇంకా తొక్క కూడా మంచిగా వస్తాయి. పప్పు తొక్కు నిమ్మకాయ అన్ని వస్తుంది. నిమ్మకాయ వేద్దాం ఇందులో. ओ बस ऐसे मिक्स कर देंगे. कल्पेश తిన్నాం ఫాస్ట్. వావ్, నిజంగా మంచిగా ఉంటాయి పప్పులో కూడా నిమ్మకాయ. మా అమ్మ కూడా ఏంటుంది. మా అన్నతో అయితే ఫోన్ మాట్లాడుతుంది ఇప్పుడు. ఎప్పుడో సండే వస్తుండ అన్న. సండేనా మండేనా? అన్న సండేనా మండేనా వస్తాడంట. రేపు చెప్తాడంట. పెట్టేసిందా? చలో ఇప్పుడు తినానే కాలేజ్ అయితే పోదాం మరి. చలో మరి టైం అయింది కాలేజ్ కి. ఇప్పుడు కాలేజ్ అయితే వెళ్తా. అని కాలేజ్ లో ఒక్క వీడియో కూడా తీయ. బయట ఏమన్నా జరుగుతుంది తీస్తా. అక్కడ హాల్స్ అయితే ఉంటాయి. ఆ హాల్స్ ఏమైనా ఆడిందంటే తీస్తా. అక్కడ కుక్కల గుట్ట అక్కడ పొంగ ఏమైందో చూపెళ్తా. ఇంకా వేరే ఏమన్నా చూపెళ్తా. అక్కడ ఏమంటారు, ఇంకా వేరే శివాజీ కూడా ఉంటుంది, అది కూడా చూపెళ్తా. అక్కడ
ఒక అటు ఇటు పోగా ఒక ట్యాంక్ బండ్ లెక్క ఉంటుంది హైదరాబాద్ లో ఉండేటట్టు, అది కూడా చూపెళ్తా, అన్ని చూపెళ్తా మరి. చలో కాలేజ్ అయితే వెళ్దాం మరి. ఫస్ట్ అయితే బండి తాళం అయితే తీసుకున్నాం. చలో ఈ బండి తాళం తీసుకొని అమ్మా పెట్రోల్ మర్చిపోతున్నా. చలో పెట్రోల్ అయితే తీసుకోవాలా, పెట్రోల్ ప్యాకెట్ కూడా తీసుకున్నా, మర్చిపోతున్నా. చౌరస్తా పెట్రోల్ పంప్ దగ్గరికి అయితే వచ్చిన, ఇక్కడ పెట్రోల్ పంపించిన. ఇక్కడ మా స్కూల్ది ప్రేయర్ అయితే అవుతుంది, మా స్కూల్ది. ఇందులో 7th వాళ్ళకైతే చదివినా నేను, ఇదే స్కూల్లో చదివినా. ఇప్పుడు ఇక్కడ ప్రేయర్ అయితే అవుతుంది, ఇప్పుడు అందులోకి అయితే వెళ్ళలేను. డైరెక్ట్ ఇప్పుడు నా కాలేజ్ కాబట్టి కాలేజ్ కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మాట్లాడి నేను కుక్కల గిట్టకి అయితే వచ్చిన, అట్లానే డైరెక్ట్ వెళ్దాం అనుకున్నా. నేను ఇక్కడ సడన్ గా ఫ్రేమ్ చూడగానే ఏం చేస్తుందేమో అనుకున్నా. ఇక్కడ దేవుళ్ళని అయితే ఎక్కిస్తున్నారు, ఇప్పుడు ఎక్కిస్తున్నారు. అగో అక్కడ గణపతి అయితే ఉంది క్రేన్ దగ్గర. ఇప్పుడు క్రేన్ ఇప్పుడే ఒక దేవుడిని అయితే ఎక్కించింది, లోపలికైతే పట్టుకోయిండు. ఇంకా లోపల కాదు, పోల్ ని పెట్టిండు ఇప్పుడు. అగో పోల్ ని అంతే పట్టింది అయితే ఉంది. ఇంకా ఇప్పుడు నా కాలేజీకి అయితే లేట్ అవుతుంది, మరి కాలేజీకి అయితే వెళ్దాం మరి. అరే గాయ్స్, యాక్సిడెంట్ అయితే అయిపోయింది. ఇదైతే ఇరిగిపోయింది. అసలు ఎట్లా ఇరిగిపోయిందో కూడా తెలియదు నాకైతే. అసలు నేనైతే ఎవరికైతే గుర్తులేను, కానీ అది ఎట్లా ఇరిగిపోయింది అసలు. వీడి ఇరిగిపోయింది, నేనైతే ఎవరికైతే గుర్తులేను అసలు ఎట్లా ఇరిగిపోయిందేమో. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన, మా నాన్ననైతే అడగాలి అది ఎట్లా ఇరిగిపోయింది. మొత్తం బ్యాక్ లో మొత్తం ఇరిగిపోయింది. ఇందులో వాటర్ వెళ్తే ఇవి లైట్స్ ఇట్లా పని కావచ్చు నాదైతే. మరి దాని మీది పార్ట్ దొరుకుతుంది ఎక్కడన్నా షాప్ లో, ఇది మీది పార్ట్. ఇటు పక్కన అయితే ఇరిగిపోయింది, ఇటు ఇంకో ఇళ్ళకి ఇరిగిపోయింది. ఇటు పక్క పార్ట్ షాప్ లో దొరుకుతుందో దొరకదు, ఇది మాత్రం పాతవండి. ఏమో ఒకసారి అడిగనైతే ఏదైనా షాప్ లో దొరికితే దానికైతే పెట్టియాలి. చలో కాలేజ్ కి కూడా పోయేసి వచ్చేసిన. ఇప్పుడు టైం అయితే 4:30 అయితే అవుతుంది. ఇట్లయితే ఇప్పుడు కుక్కల గుట్టకు అయితే వచ్చిన. ఇక్కడ కుక్కల గుట్ట ఇంకా ఇవాళ అంతా ఓపెనింగ్ అయితే చేస్తున్నావు. అటుపక్క ఇక డాన్స్ జంపింగ్ కోసం పిల్లల కోసం ఉంది. ఇంకా ఇటు అన్ని అమ్ముతున్నారు. వాళ్ళ లోపలికైతే వెళ్దాం. ఇవాళ మాత్రం మీకు అన్నగానే పెట్టిందంటే పొద్దున్న నేనైతే కాలేజీకి పోయినా, అందుకనే రాదని ఇప్పుడైతే వచ్చినాం. అటు పక్క మొత్తం అన్నగానే పెట్టిండు, కిందన్ని గ్లాసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఇక్కడ లింగం ఇది కొత్తదా ఏంటి, కొత్త దాని లెక్క, మొత్తం కొత్త దాని లెక్కన అయితే ఉంది. ఇప్పుడు మాత్రం గణపతి లింగం, గణపతి ఏమో ఈడుంది. ఇంకా పోల్ అప్పుడు నిన్నయ్యో పెట్టిన వ్లాగ్ లో ఈ పోల్ పెట్టలేరు కదా, ఇప్పుడైతే పెట్టేసిండు. చాలా బ్యూటిఫుల్ గా అయితే కనబడుతుంది. మన మీది కూడా వెళ్ళాం గైస్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇది మాత్రం చాలా గోల్డ్ కలర్ లో మస్తు సూపర్ అయితే కనబడుతుంది. ఇంకా అమ్మవారు ఇంకా విష్ణుదేవుడు అందరిని అయితే పెట్టేసిండు. అందరు ఇప్పుడు మాత్రం ఫొటోస్ అయితే దిగుతుండ్రు. ఇప్పుడు కరెంట్ అయితే పోయింది, కరెంట్ కాదు లైట్స్ అయితే ఆఫ్ చేసిండు, మళ్ళీ వేస్తారు కావచ్చు. ఇప్పుడు మళ్ళీ కరెంట్ అయితే వచ్చేసింది. ఇక్కడ పల్లకి కూడా ఉంది, ఇక్కడ ఒక పల్లకి ఉంది, ఇంకా అటు పక్క ఒక పల్లకి ఉంది. అక్కడ ముంగట అందరు దాని చుట్టూలుగానే అయితే ఉన్నారు. అక్కడ దగ్గరికి వెళ్ళి చెప్పంతా గాయస్, ఇక్కడ పల్లకి కాదు అందరు దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ కూడా విగ్రహం అయితే పెట్టేసిండు ఇందులో కూడా, ఇటు పక్క. ఇంకా అటు పక్కనేమో ఇప్పుడు ప్రసాదం అయితే వెళ్తుండగా. గాయస్ మీద చూడండి కదా, మొత్తం లోటస్ షేప్ లో ఎంత సూపర్ ఉందో. ఇటు పక్క కొన్నాకొస్తే అన్ని దేవుళ్ళు ఒకటే ఒక ప్లేస్ నుండి అయితే కనబడుతుండ్రు. ఇక్కడ కరెక్ట్ మిడిల్ లో ఇక్కడనైతే గాయస్ ఇక్కడ మాత్రం చాలా క్రేజీగా మంచిగా సూపర్ అయితే అవుతుంది. ఇప్పుడు నేనైతే ప్రథమ అయితే వచ్చిన, ఇది గుడి కాక ముందు నుండి నేనైతే బ్లాగ్స్ అయితే వెళ్తున్నా. కొన్ని బ్లాగ్స్ అయితే ఉన్నాయి, ఇది గుడి కాకముందు. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయితే అవుతుంది. ఇప్పుడు దేవుళ్ళని కూడా టెస్ట్ లో ఇప్పుడు ప్రసాదం అయితే పెట్టింది. గైస్ ఈ బ్లాగ్ కి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే. చలో బాయ్.